అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు పైసలు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఏ రైతులకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 12,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మన కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 12,000 రూపాయలను అయితే విడుదల చేయబోతోంది. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే చూస్తే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకొచ్చినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి మరొకసారి రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే వేయబోతున్నారు. ఇక ఇప్పటికే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక ఎవరికైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని కారణంగా ఈ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఒకటేసారి మనకు ఈ 17 విడతల డబ్బులను కూడా విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే చేసింది. అలాగే కొంతమందికి 12, 13 విడతల వరకు కూడా పైసలు అయితే డబ్బులు జమ అయ్యాయని, 5 లేదా 6 విడతల డబ్బులు జమ కాలేదని చెప్పడం జరిగింది. అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు మరొకసారి ఒక్కొక్క రైతుకు కూడా మనకు 6 విడతల డబ్బులు అంటే దాదాపు 12,000 రూపాయల చొప్పున అయితే ఒక్కొక్క రైతుకు కూడా జమ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన తెలంగాణ మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.